కడప జిల్లా కాజీపేటలో కీర్తన మృతదేహానికి స్థానిక ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ నివాళులర్పించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని కీర్తన కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. నిందితుడు వెంకటేష్ తో పాటు మరికొందరిపై కేసు పెట్టాలని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను కోరారు. ఈ ఘటనలో భాగస్వాములైన వారిని వదిలిపెట్టేదే లేదని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. ఎక్కడ ఇటువంటి పరిస్థితి జరగకూడదు. చిన్న పాప, చదువుకునే పాప, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసింది. ఇటువంటి దారుణం అనేది ఎక్కడ జరగకూడదు. దీనికి కావాల్సినటువంటి చట్టపరంగా ఏం చేయాలో వాళ్ళకు దాని ఇన్వాల్వ్మెంట్ ఎవరుండో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళ కుటుంబానికి ఆర్థిక పరంగా గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు కావాలో అన్ని పథకాలు మేము నిలబడి చేపిస్తాం. ఒప్పుకున్నారు మా వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అగ్గరావు నా సొంతూరు, నా కుటుంబం లాంటి వాళ్ళు ఇటువంటి దారుణం జరిగితే నేను ఒప్పుకోను. ఖచ్చితంగా మా వాళ్ళు అటువంటి సమస్య లేదు. ఒప్పుకునేమో తొందరలో అయిపోతుంది. ప్లస్ వాళ్ళకి ఏం కావాల్సింది నేను చూస్తా, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటాము. చేసినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడేంత వరకు మేము వదిలే ప్రశ్న లేదు. ఇన్ని చట్టపరంగా ఏం చేయాలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటాం. ఎమ్మెల్యే పుట్టా భరోసాతో కీర్తన కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. ప్రభుత్వం తమ కుటుంబానికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే పుట్టా హామీ ఇచ్చారని, కీర్తన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆమె తండ్రి తెలిపారు. అన్ని 100% అన్ని గ్యారెంటీ ఇస్తా నమ్మకం చెప్పినాడు. మనస్ఫూర్తిగా ఆయన మాకు బాగా తెలుసు కాబట్టి మాకు న్యాయపూర్వకంగా చేస్తాడని కాబట్టి మేము అంత్యక్రియలు చేస్తారా? చేస్తాం. ఏం హామీ ఇచ్చారు ప్రభుత్వం తరఫు నుంచి? అన్ని చర్యలు తీసుకుంటా సారు హామీ ఇస్తున్నాడు. అన్ని చెప్తా అన్నాడు. నీకు ఏం కావాలని నాకు అడుగుతున్నా, నీకు న్యాయం జరగకపోతే మళ్ళా నాకు చేయమని చెప్పి. కడప జిల్లా కాజీపేటలో కీర్తన మృతదేహానికి స్థానిక ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ నివాళులర్పించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని కీర్తన కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. నిందితుడు వెంకటేష్ తో పాటు మరికొందరిపై కేసు పెట్టాలని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను కోరారు. ఈ ఘటనలో భాగస్వాములైన వారిని వదిలిపెట్టేది లేదని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పుట్టా భరోసాతో కీర్తన కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. ప్రభుత్వం తమ కుటుంబానికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే పుట్టా హామీ ఇచ్చారని, కీర్తన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆమె తండ్రి తెలిపారు.